హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం అయితే అన్నవరం ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో ఇదైతే ఫ్రెండ్స్తో కాదు, ఫ్యామిలీతో మాట. నైట్ మా అమ్మగారు కాల్ చేసి వెళ్దామంటే స్టార్ట్ అయిపోయాం. సో మధ్యలో నా బైక్ అయితే ట్రబుల్ ఇచ్చింది. వెంటనే మా ఫ్రెండ్ దగ్గర ఉన్న స్కూటీ అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట మళ్ళీ. సో ఇప్పుడైతే మనం ఎలమంచిలి దగ్గరికి వచ్చాము. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. టైం అప్రాక్సిమేట్గా అయితే 5:36 ఆ రేంజ్లో అయితే అవుతుందన్నమాట. సో నేను మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాం స్కూటీ మీద. సో చూస్తున్నా కదా, నాకైతే ఒక పక్కన నిద్ర అయితే వచ్చేస్తుంది ఫుల్గా. సో ఎర్లీగా లెగడం వల్ల సో మనమైతే నియర్ టు అన్నవరం అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల చలి అయితే విపరీతంగా వేసిందన్నమాట. ఆ చలికి అయితే ఉండలేక పక్కనే ఒక షాప్ దగ్గర అయితే మంట కాస్తుంటే మేమైతే అక్కడికి వెళ్ళిపోయాను. సో అక్కడ చూస్తున్నాం కదా, మా తమ్ముడు అయితే అక్కడే ఉన్నాడు. ఆడైతే మనమైతే ఇప్పుడు మంట కాగితే మళ్ళీ చలి వెళ్ళామనేసి సో అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత అయితే ఒక షాప్ దగ్గర అయితే టిఫిన్ చేస్తామన్నమాట, ఆకలి కొండలేక. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. ఒక 4 ఇడ్లీ అయితే చెప్పాం అంతే. సో ఇప్పుడైతే అన్నవరం కూడా రీచ్ అయిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ నుంచి రైట్ సైడ్లోనే ఉంటుంది అన్నవరం అనేది. సో మనమైతే ఇప్పుడు రైట్ సైడ్కి కట్ అయిపోతే అన్నవరం వచ్చేసినట్టే. సో ఇప్పుడైతే మనం ముఖద్వారం అంటే అన్నవరం ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది కదా, సో అలా అయితే వెళ్తున్నాం. సో చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అన్నవరం టెంపుల్. ఇంతకుముందు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చాలా బాగుందన్నమాట టెంపుల్ కూడా. మనకి ఎంట్రన్స్లో ఇది మనకి ఇలాగ ఉంటుంది. కార్స్ అండ్ బైక్స్కి సపరేట్గా టికెట్ అయితే తీసుకుంటారన్నమాట. సో సో ఇప్పుడైతే మనం అన్నవరం టెంపుల్ మీదకి వెళ్తున్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళాకైతే మిగిలిన వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి, మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది అయితే చెప్తాను అనమాట. రైట్ సైడ్లో అయితే మంచి డ్యామ్ అయితే కనిపించింది అనమాట, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే మా అమ్మ అండ్ నాన్న వాళ్ళు ఇంకా రాలేదు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తారన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట, పీస్ఫుల్గా. ఎందుకంటే మేము వెళ్ళింది సండే. సో కొంచెం తక్కువ మంది అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే మేము ఇక్కడైతే వ్రతం కూడా చేస్తామన్నమాట. ఈరోజు వ్రతం చేస్తే చాలా మంచిదని చెప్పారన్నమాట అన్నవరం. ఈరోజు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి. సో అందుకనేసి మా అమ్మగారు చెప్పారని మేమైతే వ్రతం చేయడానికి అయితే వచ్చాము. సో వ్రతం కూడా చాలా బాగా జరిగిందన్నమాట. ఇప్పుడైతే రథం కంప్లీట్ చేసుకొని మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా లైన్ ఎంత పెద్దది ఉందో. సో మీకు ఎవరికైనా తెలుసా అన్నవరం యొక్క ప్రత్యేకత ఏంటో? మిగిలిన గుడికి అన్నవరానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అది తెలిసిన వారైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి.